పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, లేదా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ఉత్సాహము, ప్రోత్సాహము ఖచ్చితంగా లభిస్తాయి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆటంకాలు లేకుండా ఆ పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు, పాడి పంట వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు. మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా అందరూ కూడా కీర్తిస్తారని చెప్పొచ్చు. అలాగే మీ ప్రదర్శన, మీ జీవన విధానం మార్చుకోగలుగుతారు. ఇంకా ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయాలన్న తపన, తీర్థయాత్రలు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. వెళతాలు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ఇంకా పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ పొందడానికి ప్రాకులాడతారు అని చెప్పచ్చు. అలాగే మొండితనం, అంటే ఏదైనా ఓ పని పూర్తి చేయాలంటే పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తారు. అంటే ఇంక అయ్యేదాకా మీకు ప్రశాంతత ఉండదన్నమాట. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా, ఎవరైనా ఏదైనా ఏదో తప్పులు చేద్దామన్నా మీరు ప్రభావితులు కారు దానికి. అంటే కనుక ఒప్పుకోరు. స్ట్రిక్ట్గా మీరు రూల్స్ ప్రకారంగా వెళ్ళాలనుకుంటారు. ఇంకా అందాన్ని పెంచుకునే ప్రయత్నం, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ ఏవైనా సరే కొందాం అనుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు, రుణాలు తొందరగా తీర్చగలుగుతారు. వాటికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. నిరుద్యోగస్తులందరికీ కూడా మీరు ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఏదైనా నత్తనడగ్గా సాగుతున్నా, తర్వాత చెప్తాము వెళ్ళిపోమన్నా మీకు అలాంటివి ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమ కోరికలు కానీ, శారీరక కోరికలు కానీ, భోగాలు కానీ అనుభవించగలుగుతారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఉద్యోగపరంగా. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. నూతన గృహయోగము, వాహన యోగము కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి చాలా తొందరగా మీరు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. వ్యాపారాల్లోనూ కంపెనీల్లోనూ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా అనేక విద్యల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, క్రీడలలో నైపుణ్యతతో పాటుగా స్పోర్టివ్గా ఉంటారని చెప్పచ్చు. అలాగే తోటి విద్యార్థులతోటి కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ స్వదేశంలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యవహార విషయాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగాభివృద్ధి, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సునాయాసంగా వస్తాయి.